కోసం ఎదుటివాడి జీవితాన్ని పతనాలు చేసుకుంటూ అధర్మంతో వెళ్ళిపోతే కాలం అనేది ఎప్పుడూ మనకు అనుకూలంగా ఉండిపోతుందని చెప్పి మాత్రం మీరు అనుకోకండి. ధర్మానికి కట్టుబడండి. ధర్మాన్ని మీరు దృష్టి పెడితే సంపద లక్ష్మీదేవి వెంట పరిగెడుతుందండి. రామచంద్రమూర్తి ధర్మం కోసం రాజ్యాన్ని అన్నింటిని విడిచిపెట్టి 14 సంవత్సరాలు అడవికి వెళ్ళిపోయాడు. ఒక్క నెలవల భరతుడు కౌసల్య, సుమిత్ర, కైకమ్మల్ని, వశిష్ఠుడిని, విశ్వామిత్ర సమస్త పరివారాన్ని అంతా వెంట పెట్టుకుని నెలవ్వలేదండి రామచంద్రమూర్తి దగ్గరకు వచ్చాడు. పాదాక్రాంతం అయిపోయి, అన్న ఈ రాజ్యం నీది, ఈ ఐశ్వర్యం నీది, ఈ భోగం నీది, ఈ పట్టాభిషేకం నీది, నువ్వు తీసుకో అని చెప్పి సమస్త భోగాల్ని రామచంద్రమూర్తి పాదాక్రాంతం చేసేసాడు. ఒక్క ధర్మాన్ని కట్టుబడి రామచంద్రమూర్తి వెళ్ళిపోతే లక్ష్మీదేవి తానంత తాను పరిగొచ్చింది. అదే ఐశ్వర్యం కోసం ధర్మం తప్పి తిరిగితే దుర్యోధనుడు ఏ బాధపడ్డాడు, ఏ భోగం కోసం అయితే, ఏ సంపదల కోసం అయితే తాను అధర్మాన్ని పట్టాడో ఒక్కొక్కటిగా జారిపోతూ వెళ్ళిపోయింది సరికదా. తన రక్తాన్ని పంచుకు పుట్టిన 99 మంది తమ్ముళ్ళు చావుకి కారణమైపోయాడు. తన తల్లి తండ్రి గుడ్డి వాళ్ళైనటువంటి తల్లి తండ్రికి పిండ ప్రదానం కూడా చేయడానికి అవకాశం లేక తల్లి తండ్రి ముందే శరీరాన్ని విడిచిపెట్టేశారు. చూడండి, ధర్మానికి కట్టుబడి వెళ్ళిపోయినటువంటి రామచంద్రమూర్తి వెనక ఐశ్వర్యం పరిగెత్తుకుంటూ వచ్చింది.